హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళాం కదా మలేషియా. సో మలేషియాలో మేము స్టే చేసిన హోటల్ అనమాట. సో ఈరోజు మీకు ఈ హోటల్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. మొత్తం కూడా హోటల్ టూర్ అనేయచ్చు. సో ఇది వచ్చేసి గార్డెన్ అనమాట. సో ఇది మొత్తం 37 ఫ్లోర్స్ ఉంది ఈ హోటల్ వచ్చేసి. చూసారా, ఇదంతా గార్డెన్ అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్లోర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. చేపలు చూడండి ఎంత బాగున్నాయి చేపలు. ఇది ఒక వే అనమాట. అంటే మనం చుట్టూ తిరిగి వెళ్ళకుండా మిడిల్లో నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఆ చివరికి. చూడండి చేపలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి కొంగలు అనమాట. ఇవి ఆర్టిఫిషియల్, మిగతా అన్నీ రియల్వే. ఆ చెట్లు కానీ ఆ చేపలు కానీ అన్నీ రియల్వే. సో ఈ గార్డెన్ చుట్టూ ఒక చెరువులాగా ఉందన్నమాట. సో వాటిలో చేపలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒక క్యాబ్ వస్తుంది చూడండి. ఆ క్యాబ్ వచ్చింది కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో మనం క్యాబ్ బుక్ చేసుకున్నా కానీ మళ్ళీ రిటర్న్ వచ్చినా కానీ అక్కడే వచ్చి ఆగుతాయి అనమాట. ఇక్కడ ఒక అతను కనిపిస్తున్నారు కదా, వీళ్ళతో ఒక ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. అంటే మనం సిటీ అంతా చూపిస్తారు. ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుకుంటే సిటీ మొత్తం చూపిస్తారు వాళ్ళు. సో మీరు కనుక వెళ్ళుంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, సిటీ అంతా చూపిస్తారు. సో మేమైతే ఓన్గానే వెళ్ళాము, ఏం ప్యాకేజీ మాట్లాడుకోలేదు. సో చేపలు చూడండి ఎంత బాగున్నాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు. కొన్ని అయితే 2 షేడ్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్, ఆరెంజ్ అండ్ వైట్ అలా ఉన్నాయన్నమాట 2 షేడ్స్. నేను కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఈ సెకండ్ టైం అనమాట అలాంటి చేపలను చూడడం. ఒక కుక్కే సుబ్రహ్మణ్యం ఒక టెంపుల్ పక్కన ఒకటి చెరువులాగా ఉంటుంది అనమాట. అక్కడ ఉంటాను. అక్కడైతే ఎన్ని చేపలు ఉంటాయో సేమ్ అవే అన్నమాట. ఇది వచ్చేసి లాండ్రీ కెఫే కూడా ఉంది. మనం బట్టలు కూడా వాష్ చేసుకోవచ్చు అక్కడ. ఇదైతే మనం మనీ పే చేయాలి లాండ్రీకి అయితే. మన చేపలు అంత బాగున్నాయి. సేమ్ కుక్క సుబ్రహ్మణ్య టెంపుల్ దగ్గర ఉన్నట్టే ఉన్నాయి అన్నీ కూడా. సేమ్ అవే సైజు ఉంటాయి అక్కడ కూడా. గార్డెన్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఆ చెట్లు అయితే భలే ఉన్నాయి అసలు. అసలు ఇండియాలో ఎప్పుడు చూడలేదు అలాంటి చెట్లు అయితే. చూడండి ఎల్లో కలర్, ఇది బ్లాక్ ఉన్నది. కొన్ని అయితే వైట్ కలర్ మీద డాట్ ఉన్నాయి అన్నమాట. అలా ఉన్నాయి ఆ చేపలు. ఈ టెడ్డీ బేర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే ఒక బౌల్ పట్టుకుని ఆ బౌల్లో నుంచి వాటర్ ఉంటాయన్నమాట. కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇక్కడికి మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ. సో నాకు బాగా నచ్చినాయి టెడ్డీ బేర్స్ అయితే. ఇదంతా కూడా సెల్లార్ అనమాట. ఎంత బాగుందో కదా. ఇది వచ్చేసి సూపర్ మార్కెట్. ఇక్కడ మనకి ఇండియాలో దొరికినట్టు సూపర్ మార్కెట్లో ఏం దొరుకుతాయి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. పేపర్ ప్లేట్స్, బిస్కెట్స్, పేస్ట్, బ్రష్లు అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి జిమ్ రూమ్ అనమాట. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ మనము కొన్ని టైమింగ్స్ ఉంటాయి కదా, ఇండియాలాగా ఇక్కడ కూడా అంతే టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో వెళ్ళి మనం జిమ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రూమ్స్లా కనిపిస్తున్నాయి కదా, ఇది చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట ఇక్కడ. సో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆ రూమ్స్ అనమాట పిల్లలకు కూడా. ఇదంతా కూడా చిల్డ్రన్స్ ఏరియా అనమాట. ప్లే గ్రౌండ్ అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు, ఎంత నీట్గా ఉందో. పిల్లల్లాగే లేదు అసలు. చూడండి ఫ్లోర్ ఎంత క్లీన్గా ఉన్నా. ఇండియాలో అయితే అసలు పెరుగు ముక్కలు చాక్లెట్లు అలా ఉంటాయి కదా, ఇక్కడ అలా లేదు. ఎంత నీట్గా ఉందో. ఏమైనా ఉన్నా కూడా అసలు డస్ట్బిన్లో తీసుకెళ్ళి వేసేస్తున్నాయి అనమాట చిన్న పిల్లలు. కూర్చోండి ఇక. ఎంత బాగుంది చూసారా. వీటిని ఏమంటారు, వీటి పేర్లు నాకు అసలు తెలియదు అసలు. మేము వీడియో తీసుకున్నామని వాళ్ళు సైడ్కి వెళ్తున్నారు అనమాట, తీసుకోండి అని. చూడండి ఎంత బాగుందో. ఇది 5th ఫ్లోర్ అనమాట. సో అండర్ గ్రౌండ్లో ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి. చూడండి అది స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ది ఓన్లీ. చూడండి మొత్తం 37 ఫ్లోర్స్ ఉంటుంది మొత్తం. ఇది ఓన్లీ చిల్డ్రన్స్ స్విమ్మింగ్ పూల్ అనమాట. నేను వీడియో తీసినప్పుడు వర్షం పడుతుంది, సో అందుకే ఎవరు స్విమ్ చేయట్లేదు అనమాట. వర్షం పడుతున్న టైంలో స్విమ్ చేయకూడదంట. సో అందుకే పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో కొంతమంది ఆడుకుంటున్నారు. వీటి పేర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ ఉంది చూడండి. ఇక్కడ అసలు పోనివ్వడు. ఇంకా ఏమేనంటే వర్షం పడుతుంటే పోనివ్వడు. కొన్ని స్విమ్ డ్రెస్ వేసుకునే దిగాలి. నార్మల్గా వెళ్ళి కూర్చోడానికి దిగడానికి లేదు.
సో అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. చిల్డ్రన్స్ తీసుకొచ్చారు అందరూ. పిల్లలేమో ఆడుకుంటున్నారు, అందరేమో ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడుకుంటున్నారు అనమాట. మేము కూడా అక్కడే కూర్చొని చూడండి వర్షం పడుతుంది. భలే ఉంది. అందుకే అంత ఖాళీ ఉందన్నమాట, వర్షం పడుతుంది కాబట్టి. బిల్డింగ్ కూడా భలే ఉంది అసలు, చాలా బాగా నచ్చింది నాకైతే. చూసారా స్విమ్మింగ్ పూల్ బ్లూ కలర్లో భలే ఉంది కదా. ఇది పైకి అనమాట, మేము పైకి వచ్చేసాము. మేము 36 ఫ్లోర్లో ఉన్నాం అనమాట. 36 37లో ఒక హోటల్ ఉంటుంది. 38th ఫ్లోర్లో ఇప్పుడు మనం చూపించాను కదా, వర్షం తగ్గిపోయింది అనమాట. చేపలు చూడండి, చేపలు కూడా కనిపిస్తున్నాయి చూసారా. అది స్విమ్మింగ్ పూల్ అనమాట. 5th ఫ్లోర్లో ఉంటుంది అది. చిల్డ్రన్స్తో ఉంది, చిల్డ్రన్సే ఉంటారు అక్కడ. చూడండి చేపలు చూసారా. ఆ గార్డెన్ చుట్టూ ఒక చెరువులా ఉంది, అందులో చేపలు ఉన్నాయి చూడండి. సో మేము ఉండేది 36 ఫ్లోర్. 37th ఫ్లోర్లో హోటల్ ఉంటుంది. చూడండి ఇది మా రూమ్ నెంబర్ అనమాట. ఎంట్రన్స్ వచ్చేసాను పైకి 3528. సో ఇది 35th ఫ్లోరా. ఓకే 35th ఫ్లోర్ మేము ఉంది. సో ఆ కార్డ్ అందులో పెట్టాలన్నమాట. సో అక్కడ అన్నీ ఉంటాయి డీటెయిల్గా, ఎలా ఓపెన్ చేయాలి అనేది అందరికి తెలిసే ఉంటుందిగా మోస్ట్లీ. సో ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది అన్నమాట. సో వ్యూ అనమాట. మేము ఆల్రెడీ ఇంకా వేరే రూమ్స్ ఉండే, అది 2 BHK. సో మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. అది నేను వీడియో తీయలేదన్నమాట, కొంచెం బిజీ ఉండే, తీయలేదు. ఇది 1 BHK అనమాట. అంటే వ్యూ కోసం అని మేము మళ్ళీ చేంజ్ అయ్యామన్నమాట అక్కడే. ఇది వచ్చేసి మిర్రరు, అంటే కబోర్డ్స్ ఇచ్చారనమాట. సో మా లగేజ్ అంతా అందులోనే ఉంది. సో చండాలంగా ఉందని నేను చూపించలేదు. ఇక్కడ కూడా ఇచ్చారనమాట, ఒక లాకర్ ఉంటుంది దాని కింద. ఇది కప్స్ అనమాట, 2 కప్స్ ఇచ్చారు. వాటర్ బాటిల్ 2 మెంబర్స్ కదా, 2 బాటిల్స్ ఇచ్చారు. ఒక కెటిల్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు కింద చూపిస్తాను చూడండి. ఇది లాకర్, ఒక లాకర్ ఇచ్చారనమాట. మన ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అందులో పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు మనము. సారీ ఇది ఫ్రిడ్జ్, లాకర్ అనుకున్నాను, సారీ. ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ పెట్టాము. లాకర్ కూడా ఉంటుంది, లోపల ఉంది ఒకటి చిన్న, దాంట్లో ఆఫ్ ఉంటుంది లాకరు. ఇదన్నమాట. సో టీవీ ఇచ్చారు, ఒక టేబుల్ ఇచ్చారు, ఇక్కడ చిన్నది బెడ్ అన్నమాట. ఇందులో మేము 3 మెంబర్స్ ఉన్నాము. సో ప్లగ్ పాయింట్, మీరు ఎప్పుడైనా వేరే కంట్రీకి వెళ్తే ప్లగ్ పాయింట్ మన ఇండియాలో ఉన్న టైప్ తీసుకుని వెళ్ళిపోకండి, చాలా ఇదైపోయాము. ఇది వచ్చేసి వాష్రూమ్, వాటర్ టబ్ కూడా ఇచ్చారు. వాటర్ టబ్ ఇచ్చారు, బాగుంది. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. మిర్రర్, అక్కడ మనం ర్యాక్స్ ఇచ్చారు, మిర్రర్, ఇంతే. టీవీ కనెక్షన్ ఉంది, కానీ ఆ కంట్రీకి సంబంధించినవి వస్తాయి, మన కంట్రీకి అసలు సంబంధించింది ఒక్కడు కూడా రాదు. సో చూడండి, ఇది బయట నుంచి, లోపల నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట వ్యూ. సో మేము ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఫింగర్ పెట్టాను కదా, అక్కడికి వెళ్ళాము, అది ఎక్కామన్నమాట మేము. సో చూసారు ఎంత బాగుందో. వర్షం పడుతుంది కదా, అసలు ఎంత బాగుందో ఆ టైంలో. ఇది హోటల్ రూమ్ ఉంది కదా, రూమ్ నుంచి చూస్తే అలా ఉంటుందన్నమాట. పెద్ద కర్టన్ ఉంటుంది, కర్టన్ తీస్తే మనకి వ్యూ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు డోర్ కూడా తీయచ్చు. ఇది బాల్కనీ అన్నమాట. సో బాల్కనీ, వర్షం పడుతుంది కదా, వెదర్ అయితే ఎంత బాగుందో చూడండి. ఎంత బిల్డింగ్లు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అక్కడ ట్విన్ టవర్స్ కనిపిస్తుంది, కేల్ టవర్, దీన్ని ఏమంటారు నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ బిల్డింగ్ నేమ్స్ తెలిస్తే. ఇది వచ్చేసి కింద అనమాట, రోడ్డు చూసారా. ఇదేమో మెట్రో ట్రైన్ ట్రాక్ అన్నమాట. అసలు చాలా నీట్గా ఉంది చూడ్డానికైతే. చూడండి ఎంత బాగుందో లొకేషన్.
ఇక్కడ నుంచి కేఎల్ టవర్, ట్విన్ టవర్స్ కనిపిస్తుంది. మిగతా వాటి పేర్లు అయితే నాకు తెలీదు, గుర్తులేదు. తెలుసు కానీ గుర్తులేదు. ఆ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, గుర్తులేవు నాకు. రోడ్డు చూడండి ఎంత బాగుందో. అసలు ఎంత మ్యాచ్ బాక్స్లో కనిపిస్తున్నాయి అన్నీ చిన్న చిన్నగా. మేము 35th అంతే కదా, 35 ఫ్లోర్లో ఉన్నాము. ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో. ఇది బయట నుంచి అన్నమాట. చూడండి రూము. నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. నైట్ టైం కూడా నేను వీడియో, ఇప్పుడు మెట్రో ట్రైన్ వెళ్తుంది చూడండి, ఇది చూపిద్దామని నేను వీడియో తీసాను అనమాట. మెట్రో సేమ్ ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంది, కాకపోతే అక్కడ వాళ్ళ ఉంటాయి కదా కలర్స్ డిఫరెన్స్ అనమాట. ఇది 37th ఫ్లోర్ అనుకుంటా. ఇక్కడ హోటల్ ఉందన్నమాట, హోటల్ ఎంట్రన్స్ ఇది. చూడండి ఎంత బాగుందో. సో మేము ఉన్నది 34, 35. ఇంకా పైకి ఇది మాత్రం 37th ఫ్లోర్లో ఉంది. ఇది హోటల్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది పెద్దోళ్ళది అనమాట. ఇంకా 5th ఫ్లోర్లో ఏమో చిల్డ్రన్స్ది, ఇదేమో పెద్దవారిది. ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎవరైతే అంటే స్విమ్ సూట్ వేసుకొని వెళ్ళాలి, నార్మల్గా అయితే వెళ్ళకూడదు అని ఇక్కడ సెక్యూరిటీ దగ్గర రాసి పెట్టి ఉంటుంది అనమాట. అవే వేసుకొని ఆ స్విమ్మింగ్ పూల్లో దిగాలి. ఇక్కడ నుంచి కూడా కనిపిస్తాయి చూడండి అన్నీ, ట్విన్ టవర్స్, కేఎల్ టవర్. చూడండి ఎంత బాగుంది కదా. అప్పుడు కూడా వర్షం పడుతుంది, దిగనివ్వట్లేదు అనమాట. సో ఉన్న వాళ్ళని బయటికి పిలిచేశారనమాట. చూడండి వర్షం ఏంటంటే పడుతుంది, ఆగుతుంది. ఆగిన టైంలో వెళ్తారు కదా, మళ్ళీ పడుతుంది కదా, వచ్చేస్తున్నారు అందరూ. ఇది కేఎల్ టవర్. భలే ఉంది సిటీ అయితే నాకు బాగా నచ్చింది. ఎంత బాగుందో అసలు. ఆ క్లీనింగ్ అయితే ఎంత బాగుందో. అసలు పేపర్స్ అసలు ఏం కనిపించట్లేదు, చిన్న పేపర్ ముక్క కూడా కనిపించట్లేదు చూద్దామంటే. అంత నీట్గా ఉంది, అంత క్లీన్గా ఉందన్నమాట. సో ఇదేంటంటే మనం సిట్టింగ్ ఏరియా అనమాట. స్విమ్మింగ్ పూల్ ముందే ఉంటుందన్నమాట. ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కూర్చోవచ్చు మనం. సో నేను ఇక్కడ ఫొటోస్ దిగాను కూడా, బాగుంది కదా. ఇది నాకు బాగా నచ్చింది. చాలా ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ. చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి. 38th ఫ్లోర్ ఇది. 37th ఫ్లోర్లో హోటల్ ఉంటుంది. ఇది 38th ఫ్లోర్ అనమాట. చూడండి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. బిల్డింగ్స్ అయితే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, అంటే పిచ్చి పిచ్చిగా కనిపించట్లేదు, మంచిగా నీట్గా కనిపిస్తున్నాయి. కింద చూడండి అన్నీ మ్యాచ్ బాక్స్ లాగా కనిపిస్తున్నాయి. కారు కనిపిస్తుంది, కొన్ని బిల్డింగ్స్ అయితే చిన్నగా కనిపిస్తున్నాయి, చీమలాగా మ్యాచ్ బాక్స్ లాగా కనిపిస్తున్నాయి. చూడండి పిల్లలు ఆడుకుంటారు కదా, అలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు కూడా వెళ్తుంది మెట్రో ట్రైన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.